రారాజు యేసు మహిమలో నిలిచి నూతన పేరుతో నన్ను పిలిచి రారాజు యేసు మహిమలో నిలిచి నూతన పేరుతో నన్ను పిలిచి నమ్మకమైన దాసుడనుచు నమ్మకమైన దాసుడనుచు యేసు హర్షించగా ఆనంద సిరులు రాలుగా నా యేసు. హనోకు నమ్మకమైన పరిచారకుడు. కొన్ని సంవత్సరాలుగా నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సౌండ్ సిస్టాన్ని సెట్ చేసేటువంటి పరిచారకుల్లో తను కూడా ఒకడు. అంటే హనోకు నిద్రించాడని నాకు తెలియదు. అంటే హనోకుని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఇది ఒక సాక్ష్యం. 11 నేను బయలుదేరాను. ఎందుకు బయలుదేరామని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో నాకు ఆన్సర్ లేదు. వచ్చిన పని మనం పూర్తి కాలేదు. ఎందుకు సడన్ గా మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు అన్నని 11 మళ్ళీ బయలుదేరి తెల్లవారుజాము 5:30కు చేరాను వాటికి. నిన్న సాయంత్రం 4 హైదరాబాద్కి వెళ్ళి 11 మళ్ళీ బయలుదేరి తెల్లవారుజాము 5 వచ్చాను. అవునా, అది కథ. ఎందుకు నన్ను వాళ్ళు వంత పెడుతున్నాడు, నన్ను ఎందుకు దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో బయటకు నాకు అర్థం కాలేదు. అంటే నేను కల్పించుకొని పోయిన పనులన్నిటికంటే కూడా ఇది ముఖ్యంరా. నువ్వురా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. హనోకు ఈ సమాజంలో ఒక సామాన్య పౌరుడే కావచ్చు, కానీ నా దృష్టిలో హనోకు ఒక సేవకుడు. ఆయన చిన్నవాని భౌతికాయని నీ చేతికి అప్పగిస్తున్నాను. తవరి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానం ఇచ్చి ఏమాత్రం ఒక మాటతో కూడా నాకెందుకు ఇలా చేశావని నిన్ను ప్రశ్నించకుండా ఆనాడు ఏబుకే ధైర్యం ఇచ్చావు. ఈ విషయములను గూర్చి ఏబు తన నోటి మాటతోనైనను దేవుని దూషింపలేదు, ఒక పొరపాటు మాట్లాడలేదు అని గ్రంథంలో రాయబడి ఉంది. ఆ విధంగా ఈ కుటుంబం ఆదరించబడి ధైర్యం తెచ్చుకొని ఇందును బట్టి కూడా నా దేవునికే స్తోత్రం, ఇందును బట్టి కూడా నా దేవునికే మహిమని కృతజ్ఞతలు చెల్లించేటువంటి కృప కుటుంబానికి దయచేయమని స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.